నా పేరు కొండమ్మ. మాది నల్లమడగల సీఎస్పురం మండలం. మా కుమార్తె పెద్ద కుమార్తె పెళ్ళైన 12 సంవత్సరాలకి ఆ అబ్బాయి పుట్టిండు. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకి గర్భిణి వచ్చింది అమ్మాయికి. గర్భిణి వచ్చిన తర్వాత ఒక డాక్టర్ కాడికి పోతే ఇది కన్ఫామ్ అమ్మ గర్భిణి అని ఇంజెక్షన్ చేసింది. ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ ఇంజెక్షన్ పోకుండా ఇంజెక్షన్ వేసింది. తర్వాత ఒక 10 రోజులు దాని దాటికి మళ్ళీ బ్రీడింగ్ అవుతుంది. ఆ బ్రీడింగ్ అయిన తర్వాత అవును ఏమ్మా మళ్ళీ ఇట్ అవుతుంది అని చెప్పిన బట్టి ఒకసారి స్కానింగ్ తీసుకురమ్మన్నది. మళ్ళీ వేరే ఇంకొక ఊరికి స్కానింగ్కి పోయినా. స్కానింగ్ పోయిన తర్వాత ఆమె చెప్పన్నది గర్భం బాగలేదు, చెదిరిపోయింది, తీసేయాలన్నది. ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ పండుకున్నా. 12 సంవత్సరాలకు ఒక బిడ్డ పుట్టిండు కదా, నా బిడ్డకు మళ్ళీ గర్భం వచ్చింది, దేవుడు ఈ పని చేసిండు, ఎట్ట చేయాలా, ఈ బిడ్డ పరిస్థితి ఎట్ట, నేను యాడికి పోలేనే, మాకేం తెలియదే, నేనేం చేయాలా అని నాలో నేను అనుకుంటూ ఏడ్చుకుంటూ పండుకుంటా. ఆ తర్వాత 2022 మార్చి నెలలో 7వ తారీఖున ఒంగోలు మీటింగ్. తర్వాత నేను 6వ తారీఖు ఉదయంలో చీకటితో లేచి 5:30కి ఆరాధన ఛానళ్ళలో వాక్యం పెట్టేటట్టుగా అయ్యగారు ఇసాక్ అయ్యగారు వచ్చి దాంట్లో వాగ్దానం చెబుతున్నాడు. వాగ్దానం చెప్తా ఏమనంటే, అమ్మా ఇదిగో నువ్వు నా బిడ్డ పరిస్థితి ఏమంటున్నావు, మరి నీ బిడ్డకి ఏం కాదు, నేను ఆసుపత్రి చుట్టూ తిరగలేనంటాను, నీ బిడ్డకి ఏం కాదు, క్షేమంగా ఉంటుంది, సూటిగా నీతో దేవుడు నాతో హెచ్చరిస్తున్నాడు, నువ్వు భయపడగాక అంటున్నావు. ఏంది నేను రాత్రి అనుకొని ఏడ్చుకుంటూ పండుకుంటే ఈయన నాతో మాట్లాడుతుండే ఏందే, నేను ఎప్పుడు చూడలేదు, అయినా ఇది ఏడా అని గమనించి చూస్తే ఒంగోలు మా తమ్ముడికి ఫోన్ చేసిన, ఆమె తమ్ముడా ఈ మాదిరిగా ఇసాక్ పాస్టర్ అంట, మరి ఈ మాదిరి చెబుతున్నాడు, నేను అనుకున్నది రాత్రి అనుకున్నట్టు చెప్పిండు, కానీ నువ్వు ఆడికి పోయి ప్రేయర్ ఆయిల్ తీసుకురా అన్న. ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి అన్నాడు మా తమ్ముడు, అన్నాడు నాకు ఆ డబ్బులు లేవే, ఒంగోలు పోలేనే అన్నాడు. సరేలే డబ్బులు నేను ఒక 500 నా స్పాన్సర్ వేస్తాను పిప్పమన్నా. నాకు చెప్పకుండా పోయి ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చిండు. నాకు చెప్పకుండా ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చిన పాటుగా నేనేం చేసినంటే అమ్మాయి కడుపుకి పూసుకోమని నీళ్ళల్లో వేసుకొని తాగిన పాటుగా తర్వాత డాక్టర్ అమ్మ కడుపు తెమ్మందమ్మా, కడుపు నొప్పి వచ్చినా బ్రీడింగ్ అవుతున్నా వస్తే నేను చేస్తాను అన్నది. కడుపు నొప్పి రాలేదు, బ్రీడింగ్ రాలే. ఆ తర్వాత పొట్టకు పూసుకొని నీళ్ళు ఎప్పుడైతే తాగిందో బాగా బ్రీడింగ్ అవసాగింది. ఆదివారం పొద్దు ఇదే రోజున చర్చికి పోయినా, ఆమెను ఇంటికి వచ్చామ్మా నాకు ఇట్ట ఎక్కువ బ్రీడింగ్ అవుతుంది ఎట్టానే. తర్వాత మళ్ళీ స్కానింగ్ తీస్తే బిడ్డ కన్ఫామ్ అయిందని. తర్వాత ఇంక బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా చిన్న బిడ్డ కదా దూరం స్థలం అని ఇప్పుడు 11వ నెల ఈ రోజుకి వెళ్ళిపోతుంది. అబ్బాయికి పేరు పెట్టుకుని నామకరణం చేసుకుందామని తీసుకొచ్చిన. దైవజనుడికి నా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె